హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చికెన్ బిర్యానీ చేశాను కుక్కర్లో. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనమైతే చికెన్ని కలిపి పెట్టుకోవాలి. అందులో పెరుగు, కారం, గరం మసాలా, నిమ్మకాయ వేసి అయితే బాగా కలుపుకోవాలి. సాల్ట్ కలుపుకొని పక్కనైతే ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట అయితే పక్కన పెట్టుకుందాము. ఈలోపు స్టవ్ మీద జీడిపప్పు అయితే వేయించి తీసుకుందాము. ఉల్లిపాయ ఒకటి ముక్కలు కట్ చేసుకొని బాగా ఫ్రై అవుతాయి. ఈలోపు మనం జీడిపప్పు, కొత్తిమీర, ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అయితే పేస్ట్ చేసుకొని ఉంచుకుందాం. మనకు ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని కూడా మనం వేసి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని, అది ఉల్లిపాయ, టమాటో అవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా అందులో వేసి కొద్దిసేపు అయితే మనకి చికెన్ హాఫ్ బాయిల్ అయినంత వరకు అయితే మనం వాటర్ ఏమి వేయకూడదు. మనం పెరిగేస్తాం కదా, అందులో నుంచి ఆ వాటర్ అయితే వస్తుంది. ఈ పేస్ట్ కూడా వేసి బాగా కలిపిన తర్వాత మనకి ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం ఏం సరిపోకపోయినా, మసాలా ఏం సరిపోకపోయినా సరే అయితే మనము ఇప్పుడైతే వేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అయితే ఉడికిద్దాము. ఈలోపు మనం బాస్మతి బియ్యం అయితే నేను ఈ చికెన్ హాఫ్ కిలో చికెన్కి 2 గ్లాసెస్ లేదా గ్లాసున్నర బియ్యం అయితే కడిగేసి చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, అప్పుడు ఒక 10 మినిట్స్ అయితే నేను బియ్యాన్ని కూడా కలిపి అయితే కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను. మనకి చికెన్ అనేది సగం ఉడికిన తర్వాత చూసారు, అలా అవ్వాలి, కొంచెం గ్రేవీగా ఉండేటట్లు చూసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసుకొని చికెన్లో బాగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకొని వాటర్ కూడా వేసుకొని కుక్కర్లో అయితే మనం విజిల్ పెట్టుకోవాలి. నేనైతే సిమ్లో పెట్టి ఒకటే విజిల్ వేపిస్తాను. మీ కుక్కర్ ఎలా అయితే అలా వేసుకుంటే, ఐలో పెట్టి 3 విజిల్స్ అయినా సరే నేనైతే సిమ్లో పెట్టయితే, ఎందుకంటే రైస్ అనేది మనకి పొడిపొడిలాడుతూ మెత్తగా స్మూత్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను సిమ్లో పెట్టి అయితే ఒక విజిల్ వేపిస్తాను. అలానే సాల్ట్ కూడా సరిపోతే బియ్యం వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి అయితే కుక్కర్ విజిల్ పెట్టుకుంటే చూసారు, మన ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. ఈ వర్షానికి ఇలా ప్లేట్లో వేడివేడి చికెన్ బిర్యానీ వేసుకొని తింటే ఉంటుంది సూపర్. మీరు కూడా ఈ సండే అయితే చికెన్ బిర్యానీ ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.